కొంతమంది మనుషులు చాలా ఈజీగా బాధ పెట్టేస్తూ ఉంటారు. మన ఫీలింగ్స్తో వాళ్ళకి సంబంధం ఉండదు. నోరే కదా ఉంది మాట్లాడివచ్చు, చేష్టలే కదా ఉన్నాయి చేసివచ్చు అని. కొంతమందికి మనసులో ఉండే ఉడికిపోతులతనం పోదు, ఏళ్ళు వచ్చినా. కొంతమందికి నోరు దేవుడిచ్చాడు కదా అని చెప్పి మాటను ఎంత పొదుపుగా వాడాలన్న జ్ఞానం కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అమ్మవారి దయ వల్ల. అలాగే మీ అందరూ కూడా అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంతమంది ఉంటారండి, మన దగ్గర ఏదైనా చిన్న వాగ్వాదం జరిగింది అంటే, వాళ్ళకి మనకి ఏదైనా డిస్కషన్ జరిగిందంటే అది మన దగ్గర మాట్లాడరు. మన గురించి వేరే వాళ్ళ దగ్గర చాలా చెడ్డగా నీచంగా మాట్లాడుతుంటారు. మన గురించి మాట్లాడినా పర్వాలేదు, మన గురించి, మన పిల్లల గురించి, మన వ్యక్తిత్వం గురించి కూడా కించపరిచేస్తూ మాట్లాడేస్తూ ఉంటారు. ఒకటి గమనించరు వాళ్ళు. మన గురించి ఎదుటి వాళ్ళ దగ్గర కించపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వ్యక్తిత్వమే కింద పడిపోతుంది అని గమనించరు వాళ్ళు. ఎప్పుడైనా సరే ఎదుట వ్యక్తిని సూటిగా అడిగేసే వాళ్ళు ఎప్పుడు కూడా మహారాజుల్లా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మొహం మీద అడిగేసే తత్వం ఉంటుంది. అది ఎప్పటికైనా మంచిదే. మనసులో వాళ్ళకి ఏమి ఎటువంటి కుళ్ళు కపటాలు ఉండవు. డైరెక్ట్గా అడిగేస్తారు, డైరెక్ట్గా అటాక్ చేస్తుంటారు. కానీ వీళ్ళు మన దగ్గర మనల్ని వెతికేస్తున్నట్టు గమనిస్తారు, మన ప్రతి చర్యని గమనిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఎదురుపడినా మనం మౌనంగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఎటువంటి విషయాలు కూడా చర్చించుకోకూడదు. ఎందుకంటే ఒక్కరోజు విషం కక్కిన వాళ్ళు ఇంకెప్పటికీ విషం కక్కుతూనే ఉంటారు మన మీద. ఆ విషం కక్కినది ఎప్పుడే కెక్కారో అదే మనం గుర్తుపెట్టుకుని వాళ్ళ దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాళ్ళ దగ్గర ఎటువంటి విషయాలు కూడా ఇంకా మనం చర్చించుకోకూడదు. వాళ్ళు చచ్చారు అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉండాలి. అంతే. మనం అంటే వాళ్ళకి కడుపు నిండా కుళ్ళు అనే విషయం మనకు అర్థమైంది. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏ విషయాలు కూడా వాళ్ళ దగ్గర చర్చించకండి. మన విషయాలు ఏవి కూడా వాళ్ళకి తెలిసేలా ఉండకండి. వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మీరు తక్కువైనట్టు చూపించుకోకండి. ఏదైనా సరే మీరు ఎప్పుడు ఒక స్థాయిలో ఎక్కువగానే ఉన్నట్టుగానే మీరు వాళ్ళ దగ్గర ఉండండి. అంతేగాని ఏ రోజు కూడా వాళ్ళ దగ్గర తక్కువైనట్టు మాత్రం కనిపించకండి. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏళ్ళు ఎదుగుతుంటాయే తప్పితే సంవత్సరాల వయసు పెరుగుతుంటుందే కానీ బుద్ధి అనేది మాత్రం వాళ్ళకి రాదు. ఎదుటి వ్యక్తి గురించి కుళ్ళు పడిపోతూనే ఉంటారు, ఆలోచించేస్తూ ఉంటారు. ఈ రకంగా బాధ పెట్టాలా, ఆ రకంగా బాధ పెట్టాలా, ఒక విషయంలో బాధ పెట్టే పదాన్ని పట్టుకొని ఇంకా అదే రకంగా ఆ మనిషిని బాధ పెడుతూ ఉంటారు. ఒక్కసారి బాధ పెడుతున్నారు ఒక్కసారి యువతల వ్యక్తి వదిలేసాము అంటే, మనం వదిలేసాము అనుకోండి, ఇంకా వాళ్ళు పెట్టడానికి చాయిస్ ఉండదు. ఎందుకంటే పడడానికి మనం కూడా మనుషులమే కదా. మనకు కూడా దేవుడు ఇచ్చాడు కదా ఓర్పు, సహనం అనేది. ఎన్ని రోజులని పెడుతుంటారు మనల్ని, ఎన్ని రోజులని మనం ఆ బాధ భరించాలి. మీకు అదే మీరు ఎంతసేపటికి ఇంకా మారకుండా కొంతమంది మనిషిని బాధ పెడుతూనే ఉంటారు. బాధ పెట్టడమే ఒక ధ్యేయంగా పెట్టుకుంటారు. అదో డిగ్నిఫైడ్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. నేను బాధ పెట్టాలి, నేను ఒక రేంజ్లో ఉన్నాను, ఈ రకంగా పెట్టాలి, డిగ్నిఫైడ్ లేదు, నా బొంద లేదు. అలాంటి వాళ్ళని తీసి పడేయడమే. ఎందుకంటే మన అవతల వ్యక్తికి గౌరవ మర్యాదలు ఇస్తున్నప్పుడు అవతల వ్యక్తి అదే విధంగా మనది కూడా తీసుకోవాలి, మనకి కూడా ఇవ్వాలి ఏదైనా సరే. అంతేగాని మనం ఏ పని చేసినా కూడా, మనం ఏది చేసినా కూడా ఇంకా మన అది చులకనగానే చూస్తూ ఉంటారు. మనం ఏ పని చేసినా వాళ్ళకి నచ్చదు. మనం ఏ పని చేసినా సరే దాన్ని తోక వేస్తూ ఉంటారు. మనం ఏది చేసినా సరే మనం చిరాకు పడుతుంటారు. మన అభిప్రాయాన్ని చెప్పనివ్వరు. మనం ఏదైనా మాట్లాడదామంటే దానికి ఒక విలువ ఉండదు. వాళ్ళతో మాట్లాడదామన్నా కూడా భయం వేస్తుంటుంది. అలాగే తుమ్మితో ఊడిపోయే ముక్కు ఉండే ప్రభావాలు, తుమ్మితో ఊడిపోయే వ్యక్తిత్వాలు ఉండే వాళ్ళతోటి మనం ఎన్ని రోజులని మసులుకుని ఉండగలం? అలాంటి వాళ్ళని వదిలేయటమే మంచిది. వదిలేసి వాళ్ళతో కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది ఇలాంటి వాళ్ళందరూ మన సంతోషాన్ని, మన మనశ్శాంతిని తీసుకుపోతుంటారండి. వాళ్ళ ఆలోచనతో మనకున్న కాన్ఫిడెన్స్ కూడా పోతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తిత్వాలు ఉన్న మనుషులకు మనం ఎంత దూరంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మన సంతోషం రేపటి రోజునాడు మనల్ని నిలబెడుతుంది. మన కాన్ఫిడెన్స్ మనకి ఎప్పటికైనా మనకి పనికొచ్చేలా చేస్తుంది. వీళ్ళు మన కాన్ఫిడెన్స్ పడిపోయేలా చేస్తూ ఉంటారు. మనల్ని ఎప్పుడు చూడు బాధ పెట్టడంలోనే ముందుంటారు. అలాంటి వ్యక్తులు మనల్ని బాధ పెట్టడానికి ముందుండే వ్యక్తులు ఎప్పటికైనా మనం వదిలేయటమే మనకు అన్ని విధాలా మంచిది. చెప్పాను కదా,
మన విషయాలు ఏవి కూడా వాళ్ళకి తెలియనివ్వకండి. మనం ఎంత సంతోషంగా ఉన్నా సరే వాళ్ళకి తెలియనివ్వకండి, మన బాధలో ఉన్నా సరే వాళ్ళకి తెలియనివ్వకండి. మన బాధ పెట్టాలని చూసిన వాళ్ళకి అదే పనిగా పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళని వదిలేసి శ్రీరామచంద్ర అని చెప్పేసి ఆయనకు నమస్కారం పెట్టుకొని మీ బ్రతుకు బండేదో మీరు ముందుగా నడిపించుకోండి. ఇది నా జీవితంలో నేను పడ్డ అనుభవాల సారం నేను చెప్తున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నమస్తే.